హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సఖీ టాక్స్ అండ్ థాట్స్. ఈరోజు నేను మీకు కార్డ్బోర్డ్ని యూస్ చేసి ఒక బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో కార్డ్బోర్డ్ని ఎలా బర్డ్ షేప్లో, ఫ్లవర్ షేప్లో అండ్ లీవ్స్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇలా కట్ చేసుకున్న వాటికి నేను కలర్స్ వేస్తున్నాను. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ని యూస్ చేశాను. సో ఇలా డిఫరెంట్ కలర్స్, మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోవచ్చు. సో ఇవి లీవ్స్ అండి, లీవ్ షేప్లో కట్ చేసుకొని దానికి గ్రీన్ కలర్ వేసుకున్నాను. సో ఈ కట్ చేసుకొని కలర్ వేసుకున్న వీటన్నిటిని కూడా ఈ పంజరం షేప్లో ఉన్న దీనిపైన పేస్ట్ చేస్తున్నాను. ఇది కూడా కార్డ్బోర్డ్ని స్ట్రైట్గా కట్ చేసి బ్లాక్ కలర్ వేసి పేస్ట్ చేశానండి. సో దాని మీద వీటిని లీవ్స్ని, ఈ ఫ్లవర్స్ని ఇలా పేస్ట్ చేయడం చాలా బాగుంటుంది. సో ఇదంతా చేయడం చాలా లెందీ వీడియో అవుతుంది, అందుకే నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ లీవ్స్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఈ పేస్ట్ చేయడం కోసం నేను ఫెవికాల్ని యూజ్ చేశానండి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి పేస్ట్ చేసుకుంటూ ఉంటే మొత్తం అయిపోయాక, కంప్లీట్ అయ్యాక చాలా బాగా కనిపిస్తుంది. ఇది పిల్లలతో చేయిస్తే కనుక పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వచ్చే హాలిడేస్లో మీ పిల్లలతో ఇది ట్రై చేయించండి, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, ఇష్టపడతారు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. సో సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మొత్తం చేశాక, పేస్ట్ చేశాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా దీన్ని మీ క్రియేటివిటీ యూజ్ చేసి బీడ్స్ని వేయడం కానీ, గ్లిటర్స్ని పేస్ట్ చేయడం కానీ అలా డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన నేను థ్రెడ్ కట్టేశాను. ఈ థ్రెడ్తో మనం హ్యాంగ్ చేయొచ్చు. సో ఇలా హ్యాంగ్ చేస్తే ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్.